Hello students, welcome to physics concepts classes. Today I am going to explain rectifiers, which is very important for all board exams. What is rectifier, what is rectification, what is half wave rectifier and what is full wave rectifier. See, what is rectifier? Rectifier, a device which is used to convert AC into DC. A device which is used to convert alternating current into direct current is called rectifier. This process is called rectification. Understand? Again I am repeating. A device which is used to convert AC means alternating current into DC means direct current. This process is called rectification. What is AC? What is DC? See the diagram. This is AC signal, means alternating current signal. It means it contains both positive half cycles and negative half cycles. This is called pulse or positive half cycle. This is called negative half cycle or negative pulse. So this plus minus combination is called AC signal, means alternating current signal. What is DC? DC means only positive half cycles. Only positive half cycles is called DC, direct current. Understand? This is AC, this one is DC. What is rectifier? A device which is used to convert alternating current into direct current is called rectifier. This phenomena or this process is called rectification. So what is half wave rectifier? Half wave rectifier, this is called primary coil. This is AC input. This one is called secondary coil. Primary coil, secondary coil. Total this one is called step down transformer. Step down transformer. This is called P-type semiconductor and this one is N-type. P-type and N-type semiconductor. So P means positive, N means negative. So this side is positive and this one is negative. This is called load resistance RL. Load resistance RL, which is output. ఒకసారి చూడండి, రెక్టిఫైర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మార్చేదాన్నే రెక్టిఫైర్ అంటాం. ఈ ప్రాసెస్ని రెక్టిఫికేషన్. ఇప్పుడు మన హౌస్లో వాడేది ఏసీఎం, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇప్పుడు ఆల్టర్నేటింగ్ అంటే మన సెల్ ఫోన్ని కనెక్ట్ చేస్తున్నాం ఛార్జర్కి. ఈ సెల్ ఫోన్ని ఛార్జర్కి కనెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది? ఆ ఛార్జర్ అందులో ఉన్నటువంటి ఏసీని డీసీగా మారుస్తుంది, డైరెక్ట్ కరెంట్గా మారుస్తుంది. సో ఏసీ మీన్స్ మన ఇళ్ళలో వాడే కరెంట్ అమ్మ, ఆల్టర్నేటింగ్ కరెంట్. మరి డైరెక్ట్ కరెంట్ అంటే మనం ఛార్జర్ని కనెక్ట్ చేస్తున్నాం, ప్లగ్లో కనెక్ట్ చేసినప్పుడు ఆ ఛార్జర్ నుంచి సప్లై అయ్యేది ఏ కరెంటు? అది డీసీగా మార్చి మన సెల్ ఫోన్కి కనెక్ట్ చేస్తాం. సెల్ ఫోన్కి ఛార్జ్ అవుతూ ఉంటుంది. అర్థమైందమ్మా? సరే, రెక్టిఫైర్ అంటే ఓకేనా? ఏసీని డీసీగా మార్చే డివైస్ని రెక్టిఫైర్ అంటాం. ఈ ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అంటాం. దీనిలో మొత్తం టూ ఉన్నాయమ్మ. వన్ ఈజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, అనదర్ వన్ ఈజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఇటు చూడమ్మా, ఇది మొత్తం ఏసీ సిగ్నల్. ఈ ఏసీ సిగ్నల్లో ఒక హాఫ్ మాత్రమే రెక్టిఫై చేస్తుంది, అంటే ఒక సగం వేవ్ మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని పిలుస్తాం. దీనిలో ఎవరిని వాడుతున్నామో చూడండి. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్,
దీన్ని ప్రైమరీ కాయిల్ అంటాం, దీన్ని సెకండరీ కాయిల్. ఇందులో ఏ టైప్ ట్రాన్స్ఫార్మర్ వాడతామంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం. ఈవెన్ మనం బెడ్ లైట్లో వాడేది కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరే. ఓకేనమ్మా, రైట్. దిస్ ఈజ్ పిఎన్ జంక్షన్ డయోడ్. పి మీన్స్ పాజిటివ్ ఛార్జ్, ఎన్ మీన్స్ నెగటివ్ ఛార్జ్. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఫస్ట్ ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఈ ప్రైమరీ కాయిల్ గుండా సెకండరీ కాయిల్ గుండా ట్రావెల్ అయ్యి చూడమ్మా ఈ పి దగ్గరికి ఎంటర్ అవుతుంది. పి మీన్స్ పాజిటివ్. ఇది చూడండి, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఏ బయాస్ పాజిటివ్ని పాజిటివ్కి, నెగిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేస్తే అది ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ మనకి కండక్ట్ అవుతుంది. సో ఇటు చూడమ్మా, ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఈ పి దగ్గరికి ఎంటర్ అయినప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ ఫార్వర్డ్ బయాస్. సో ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ మనకి కండక్ట్ అవుతుంది. కాబట్టి ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ యాజ్ ఇట్ ఈజ్గా బయటికి ఇలా ఎమిట్ అయినాం. అర్థమైనట్లేనా? నెక్స్ట్ ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఈ పి దగ్గరికి ఎంటర్ అయినప్పుడు ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్, ఇది పాజిటివ్. అంటే నెగిటివ్ని పాజిటివ్కి, పాజిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేస్తే ఆ కనెక్షన్ ఏమంటాం? రివర్స్ బయాస్ అంటాం. రివర్స్ బయాస్లో కరెంట్ మనకి కండక్ట్ అవ్వదు. కాబట్టి ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ గ్యాప్ అలాగే ఉంటుందమ్మా, ఇది బయటికి ఎమిట్ అవ్వదు మనకి. ఓకేనా? నెక్స్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఈ పి దగ్గరికి ఎంటర్ అయినప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ ఫార్వర్డ్ బయాస్. సో ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ మనకి కండక్ట్ అవుతుంది. కాబట్టి ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ యాజ్ ఇట్ ఈజ్గా బయటికి ఎమిట్ అయింది ఇలా. చూడమ్మా, ఇదే కరెంట్, ఇది డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్. ఇది ఆ పైన ఉంది ఏసీ. ఇప్పుడు చూడండి, ఇలా మనం టోటల్ వేవ్ని మనం సెండ్ చేసాం. టోటల్ వేవ్ని పంపిస్తే హాఫ్ వేవ్ అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే బయటికి ఎమిట్ అయ్యాయి. కాబట్టి దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఈటాకి ఫార్ములా ఎఫిషియన్సీ ఎన్ ఇలా కిందకి సాగదీయండి. ఈటా ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ పవర్ డీసీ టు ద ఇన్పుట్ పవర్ ఏసీ. ఇదమ్మా ఫార్ములా. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఏరింటికి మధ్య రేషియో అవుట్పుట్ పవర్ డీసీకి అంటే డైరెక్ట్ కరెంట్కి, ఇన్పుట్ పవర్ ఏసీకి మధ్య ఉన్న రేషియోని ఎఫిషియన్సీ అంటాం. సో దీన్ని ఈ విధంగా కూడా రాస్తాం. ఇదమ్మా అవుట్పుట్ పవర్ డీసీ బై ఇన్పుట్ పవర్ ఏసీ. ఇక్కడ మనకి టోటల్ ఎంత ఎఫిషియన్సీ బయటకు వస్తుంది అంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 0.406 ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్. ఇదమ్మా ఇక్కడ హియర్ ఆర్ఎల్ మీన్స్ లోడ్ రెసిస్టెన్స్. మనకి రిజల్ట్ వచ్చేది దీని గుండానమ్మా, లోడ్ రెసిస్టెన్స్ గుండా బయటకు వస్తుంది. ఆర్ఎఫ్ని ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం, లేదా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో ఎఫిషియన్సీ ఎంత అంటే 40.6%. అంటే మన టోటల్ కంప్లీట్ వేవ్ని పంపితే ఎంత రెక్టిఫై అవుతుంది? 40.6% మాత్రమే బయటికి ఎమిట్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. మా డౌట్ ఉందా? అర్థమైనట్లేనా? ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉంటుందమ్మా. ఏంటి ఫుల్ వేవ్ రెక్టిఫైర్? చూడండి, ఇక్కడ ఇందాక పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తం ఇదిగో ఈ డయోడ్ గుండా బయటికి ఎమిట్ అయింది కదా. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? నెగిటివ్ హాఫ్ సైకిల్స్ని కూడా బయటికి ఎమిట్ చేయాలి, బయటికి తీసుకురావాలి. సో దీనికోసం ఏం చేస్తామంటే ఇంకొక డయోడ్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. అర్థమైందమ్మా? పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తాన్ని ఈ డయోడ్ ఎమిట్ చేస్తుంది, బయటకు తీసుకొస్తుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తాన్ని ఈ మనం కనెక్ట్ చేయబోయే సెకండ్ డయోడ్ గుండా బయటికి ఎమిట్ అవుతుంది. సో టోటల్గా వేవ్ మొత్తం బయటికి తీసుకురావడాన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. ఇది ఒకసారి అర్థమైంది కదా? ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ డయాగ్రామ్ డ్రా చేసి చెప్తాను.
See the next question. Full wave rectifier. This one is called primary coil P, AC input signal. This is called secondary coil. Here we have to take two diodes. This one is diode D1. This is called diode D2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లోడ్ రెసిస్టెన్స్ని ఈ సెకండరీ కాయిల్ కనెక్ట్ చేయాలమ్మా. ఇది లోడ్ రెసిస్టెన్స్ RL, ఇది అవుట్పుట్. ఓకేనమ్మా. ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్, డయోడ్ D1, డయోడ్ D2. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తానికి డయోడ్ D1 యాక్ట్స్ యాజ్ ఫార్వర్డ్ బయాస్. సో డయోడ్ D1 గుండా పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తం బయటికి అవుతాయమ్మా. మరి దీన్ని ఎందుకు కనెక్ట్ చేసాం? ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ని కూడా పాజిటివ్గా మార్చి బయటికి తీసుకురావడానికి ఈ డయోడ్ D2ని కనెక్ట్ చేసాం. ఒకసారి చూడండి ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇదిగో ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. సో పాజిటివ్ని పాజిటివ్కి, నెగిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా బయటికి అయిందమ్మా. నెక్స్ట్ ఇదే పాజిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ D2 దగ్గరికి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీటి సైన్స్ మారిపోతాయమ్మా. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ నెగిటివ్, ఇట్ యాక్ట్స్ యాజ్ పాజిటివ్. అంటే అర్థం ఏంటంటే ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ D2 దగ్గరికి ఎంటర్ అయినప్పుడు ఇది రివర్స్ బయాస్గా యాక్ట్ అవుతుంది. ఎవరికి? పాజిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ D2 అనేది రివర్స్ బయాస్గా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది డయోడ్ D2 గుండా బయటికి ఎమిట్ అవ్వదు. అర్థమైందా? నెక్స్ట్ ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ D1 దగ్గరికి ఎంటర్ అయినప్పుడు చూడడం, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో రివర్స్ బయాస్లో కరెంట్ మనకి బయటికి ఎమిట్ అవ్వదు. నెక్స్ట్ ఇదే హాఫ్ సైకిల్ డయోడ్ D2 దగ్గరికి ఎంటర్ అయినప్పుడు ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. అంటే ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ మనకి బయటికి ఎమిట్ అవుతుంది. సో ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా పాజిటివ్గా మారి ఇదిగో ఇలా బయటకు వస్తుంది. సో సింపుల్ అమ్మ. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తానికి డయోడ్ D1 ఫార్వర్డ్ బయాస్గా యాక్ట్ అవుతుంది. కాబట్టి పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తం D1 అనే డయోడ్ గుండా బయటికి ఎమిట్ అవుతాయి. నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తానికి డయోడ్ D2 యాక్ట్స్ యాజ్ ఫార్వర్డ్ బయాస్. సో D2 గుండా నెగిటివ్ హాఫ్ సైకిల్స్ మొత్తం బయటికి ఎమిట్ అవుతాయి. అంటే టోటల్గా కంప్లీట్ వేవ్ బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని పిలుస్తాము. అర్థమైందా? ఎఫిషియన్సీకి ఫార్ములా చూడండి. సేమ్ ఇందాకలాగానే అవుట్పుట్ పవర్ DC బై ఇన్పుట్ పవర్ AC విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.812 ఇంటూ RL బై RF ప్లస్ RL. మా ఇందాక 40.6ని డబుల్ చేయండి. 40.6 ప్లస్ 40.6 అంటే 81.2. సో దీని ఫార్ములా 0.812 ఇంటూ RL బై RF ప్లస్ RL. ఇది డయోడ్ D2 పైన రాస్తున్నాం. సో అర్థమైందా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ కంప్లీట్ వేవ్ మొత్తం బయటికి ఏమిటైంది కాబట్టి దీన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. అర్థమైందా? ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ డిఫరెన్సెస్ పాయింట్స్ రాద్దాం. ఈ టోటల్గా ఈ 3 క్వశ్చన్స్లో ఏదో ఒకటి కన్ఫామ్ బోర్డ్ ఎగ్జామ్కి అండ్ IP ఎగ్జామ్స్కి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కానీ, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కానీ, డిఫరెన్సెస్ కానీ ఒకసారి నోట్ చేసుకోండి. See the next question. What are the differences between half wave rectifier and full wave rectifier? First one definition. Half wave rectifier definition, full wave rectifier definition. A circuit which rectifies half of the AC wave. చెప్పాను, ఆల్రెడీ చెప్పుకున్నాం. హాఫ్ వేవ్ మాత్రమే బయటికి తీసుకొస్తుంది కాబట్టి దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. దీన్ని మనం ఆ క్వశ్చన్లో కూడా రాసుకోవచ్చు అమ్మా డెఫినేషన్ని ఫస్ట్ పాయింట్ కింద. ఇటువైపు ద సర్క్యూట్ విచ్ రెక్టిఫైస్
బోత్ హాఫ్ సైకిల్స్ అంటే రెండు హాఫ్ సైకిల్స్ని బయటికి తీసుకొచ్చేదాన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. హాఫ్ వేవ్ మాత్రమే బయటికి తీసుకొస్తే హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఫస్ట్ పాయింట్ ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ వన్, ఓన్లీ వన్ డయోడ్ ఈజ్ యూజ్డ్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో సింగిల్ డయోడ్ని మాత్రమే యూజ్ చేసాం. మరి ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో 2 డయోడ్స్ ఆర్ యూజ్డ్. నెక్స్ట్ వన్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 40.6%. సో దీన్ని డబుల్ చేస్తే ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ 81.2%. ఓకేనా? నెక్స్ట్, ఎఫిషియన్సీ ఈజ్ లో. 40.6 అంటే తక్కువే కదా, మరి లో. ఇక్కడ ఎఫిషియన్సీ ఈజ్ హై. నెక్స్ట్, అవుట్పుట్ వేవ్ ఫామ్ ఈజ్ డిస్కంటిన్యూస్ అంటే గ్యాప్ వస్తూ ఉంటుందమ్మా. అంటే ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ని మాత్రమే బయట తీసుకొస్తుంది కాబట్టి ఇలా గ్యాప్ ఫామ్ అయింది. డిస్కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ కాదు, గ్యాప్తో వచ్చి ఫామ్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, అవుట్పుట్ వేవ్ ఫామ్ ఈజ్ కంటిన్యూస్ అంటే దెర్ ఈజ్ నో గ్యాప్. పల్స్కి మధ్య గ్యాప్ ఏమీ ఉండదమ్మా. సో ఇలా అవుట్పుట్ వేవ్ ఫామ్ ఉంటుంది. అర్థమైందా? జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి.